హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నది క్యాప్సికమ్ బజ్జీ. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా రండి. శనగపిండి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. బజ్జీకి క్వాంటిటీ ఎలా ఉండాలో నేను చూపిస్తాను మీకు. అలాగే వేసుకుంటేనే మనకు బజ్జీ మిరపకాయకి బాగా అంటుతుందన్నమాట పిండి. లేదంటే ఇలా జారుస్తూ ఉంటుంది. అలా చూడండి, కాస్త తిక్కుగా, కాస్త నీరు కాకూడదు, చాలా తిక్కుగా కూడా కాకూడదు. క్యాప్సికమ్ అలా మిరపకాయ బజ్జీల తర మిరపకాయ పొడవుగా ఇలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందన్నమాట. చూసారా, అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తీసుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని ముందుగా బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేడి చేసి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. 1 by 1 అలా వేస్తూ ఉండాలన్నమాట. చూసారా ఎంత బాగా పిండి అంటుతుందో నీట్గా. చాలా టేస్టీగా ఉంటాయి క్యాప్సికమ్ బజ్జీ. మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా టేస్టీ బజ్జీలు. కేవలం 5 to 10 మినిట్స్లో మనం ఇంట్లో చాలా ఈజీగా స్నాక్స్ టైంలో రెడీ చేసుకునేయచ్చు. చూసారా, ఎంతో టేస్టీ క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయింది. వావ్, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.